తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 1. ఆలోచనలే అన్నిటికీ మూలం. పార్ట్ 2. ఒక్క ఐడియా చాలు. ప్రశ్నలకు జవాబులు కావాలంటే 13 సూత్రాల వివరణ అవసరమవుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రశ్నలు మిమ్మల్ని జీవితం ప్రదర్శించే అద్భుతాలను గురించి చింతనలో ముంచేస్తాయి. ఈ పుస్తకాన్ని చదివే కొద్దీ అలాంటి ప్రశ్నలకు జవాబులు మీ మనసులోనే హఠాత్తుగా ఉదయించవచ్చు. ఒక ప్రణాళికగా అవి మీ మనసులో వికసించవచ్చు. విజయం సాధించడానికి కేవలం దృఢమైన ఒకే ఒక్క ఆలోచన చాలు. ఈ పుస్తకంలో పేర్కొన్న సూత్రాలు ఉపయుక్తమైన అలాంటి ఆలోచనల్ని రేకెత్తించే మార్గాల్ని మీకు సుగమం చేస్తాయి. ఈ సూత్రాల గురించి తెలుసుకునే ముందు మీరు ఒక ముఖ్యమైన సలహాను గురించి తెలుసుకోవాలి. సంపద చేకూరే క్రమం ఒక్క దాటున జరిగిపోతుంది. ఉక్కిరి బిక్కిరి చేసేంతగా అది మీ మీద వర్షిస్తుంది. ఇన్నేళ్లు ఈ ఐశ్వర్యమంతా ఎక్కడ దాగి ఉందని మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే చిరకాలం కష్టించి పనిచేస్తారో లక్ష్మీ కటాక్షం వారి వెన్నంటే ఉంటుంది అంటూ ఇంతకాలం ప్రచారంలో ఉన్న నమ్మకానికి విస్మయపరిచే ఈ వాక్యాలకు పొంతన కుదరదు. మీరు ఆలోచించడం, తద్వారా ఐశ్వర్యవంతులు కావడం మొదలైతే సంపదలన్నవి ఒకానొక మానసిక స్థితిలోనే అందివస్తాయన్న విషయాన్ని గమనిస్తారు. ఆ మానసిక స్థితి ఒకానొక ప్రయోజనానికి సంబంధించిన సంకల్పమే తప్ప దానికి పెద్దగా పరిశ్రమ అక్కర్లేదు. సంపదల్ని సృష్టించే ఆ మానసిక ఔన్నత్యాన్ని సాధించడం ఎలా అన్న ఆసక్తి మీలోనూ మీ చుట్టూ ఉన్న అందరిలోనూ తలెత్తుతుంది. నేను నా పరిశోధనలో 25 ఏళ్లు గడిపాను. ఎందుకంటే ఐశ్వర్యవంతులు అంత సంపదల్ని ఎలా సంపాదించారో తెలుసుకోవాలన్న కుతూహలం నాకు కూడా ఉంది. క్షుణ్ణంగా పరిశీలించండి, తత్వశాస్త్రాన్ని అవపోసన పట్టండి, విజయానికి ఉద్దేశించిన ఆర్థిక సూత్రాల అమలుకు సంబంధించిన ఆదేశాల్ని పాటించండి. మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడడాన్ని మీరే చూస్తారు. మీరు ముట్టుకున్న ప్రతిదీ మీకు అనుగుణంగా మారిపోతుంది. ఇంపాసిబుల్ అనుకుంటున్నారా? ఎన్నటికీ కాదు. ఇంపాసిబుల్ అనే పదంతో అనవసరమైన పరిచయమే మానవాళి బలహీనతల్లో ప్రధానమైంది. ఎందుకు కొరగాని అనేకానేక నియమాల గురించి మనిషికి అవసరమైన దానికంటే ఎక్కువే తెలుసు. ఎదుటివారి విజయాన్ని కాంక్షించే వారిని, ఎంతవరకు తాము నమ్మిన వాటన్నిటి నుంచి తమకు అనుకూలమైన గెలుపును సాధించాలనుకునే వారిని ఉద్దేశించిందే ఈ పుస్తకం. గెలుపును గురించిన స్పృహ ఉన్న వారినే విజయం వరిస్తుంది. వైఫల్య చింతనతో తమను తాము ఓటమికి అప్పజెప్పుకునే మందభాగ్యులనే ఓటమి వరిస్తుంది. మనసులోని వైఫల్య చింతన దూరం చేసుకుని విజయకాంక్షతో సాగేందుకు సంసిద్ధులైన వారి కోసమే ఈ పుస్తక రచన జరిగింది. కేవలం తమకు తెలిసిన మేరకు, తమ నమ్మకాల మేరకు ఇతరుల్ని విలువగట్టే దురలవాటు మనకు చాలా మందిలో కనిపిస్తుంది. మరికొంతమంది తాము ఆలోచించలేమని, ఐశ్వర్యవంతులు కాలేమని నమ్ముతూ ఉంటారు. పేదరికం, కరువు, బాధ, ఫెయిల్యూర్, ఓటమికి అలవాటు పడిన వాళ్ల ఆలోచన ద్వారానే ఇటువంటి పనికిమాలిన నమ్మకాలకు మూలం. ఇలాంటి మందభాగ్యులందరూ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఒక చైనీస్ వ్యక్తి అమెరికన్ లైఫ్ స్టైల్తో తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను సరాసరి అమెరికాకు వచ్చి చికాగో యూనివర్సిటీలో చేరాడు. ఒకరోజు ప్రెసిడెంట్ హార్పర్కి ఈ యువ విదేశీయుడు యూనివర్సిటీ కాంపౌండ్లో తారసిల్లాడు. కొద్ది నిమిషాల పాటు ఆయన ఈ యువకునితో మాట కలిపాడు. అమెరికన్ ప్రజల్లో నీకు కనిపించిన విశిష్టత ఏంటి అని హార్పర్ ఈ చైనీయుడిని ప్రశ్నించాడు. మీ అమెరికన్ల కళ్ళు అరమోడ్పుల్లా ఉంటాయి అంటూ ఆ యువకుడు మహదానందంతో సెలవిచ్చాడు. ఇలాంటి వ్యక్తుల గురించి ఏం చెప్పుకోవాలి? మనకు అర్థం కాని దాన్ని అంగీకరించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండం. మనం పరిమిత జ్ఞానమే గొప్పదన్న తెలివిమాలిన అవగాహనలో ఉంటాం. నిజమే, మరి అవతలివాడి కళ్ళు అరమోడ్పులుగానే ఉంటాయి. ఎందుకంటే అవి మన కళ్ళు కావు కదా. ఫోర్డ్ V8 ఇంజిన్ ఇంపాసిబుల్. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సుప్రసిద్ధుడైన హెన్రీ ఫోర్డ్ ఖ్యాతిలో V8 ఇంజిన్ ఒక కలికితురాయి. ఎకాఎకిన 8 సిలిండర్లు ఒకే యూనిట్గా అమర్చిన ఇంజిన్తో కూడిన సాంకేతిక విజయమే V8 ఇంజిన్. 8 సిలిండర్లతో కూడిన ఇంజిన్ తాలూకు ఆలోచన రాగానే ఫోర్డ్ దానికి సంబంధించిన డిజైన్ను రూపొందించాల్సిందిగా తన ఇంజనీర్లని ఆదేశించారు. డిజైన్ కాగితం మీద తయారైంది, కానీ 8 సిలిండర్లతో కూడిన ఇంజిన్ను తయారు చేయడం ఏ మనిషికైనా దుర్లభమే అని ఆ ఇంజనీర్లు అంగీకరించారు. ఏదేమైనా పర్వాలేదు, తయారు చేయండి అని ఫోర్డ్ వారిని ఆదేశించారు. కానీ అది ఇంచుమించు ఇంపాసిబుల్ అని వాళ్ళు జవాబిచ్చారు. మొదలు పెట్టండి, సాధ్యమయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి, ఎంత కాలమైనా పర్వాలేదు అని ఫోర్డ్ స్థిరంగా చెప్పారు. ఇంజనీర్లు పని మొదలుపెట్టారు. ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాలు నిలబెట్టుకోవాలంటే అంతకన్నా మరో దారి లేదు వాళ్ళకి. 6 నెలలు గడిచిపోయాయి, ఫలితం శూన్యం. మరో 6 నెలలు గడిచాయి, పరిస్థితిలో మార్పు లేదు. ఇంజనీర్లు తమ యజమాని ఆదేశానికి రూపమిచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంవత్సరాంతాన ఫోర్డ్ ఇంజనీర్లను ఎంతవరకు వచ్చింది అని అడిగారు. ఎలాంటి ముందడుగు లేదన్నది ఇంజనీర్ల జవాబు. పని ఆపద్దు, ముందుకు వెళ్ళండి.
8 సిలిండర్లతో కూడిన ఇంజిన్ తయారు కావాల్సిందే అని గట్టిగా చెప్పేశారు ఫోర్డ్. ఇంజనీర్లు పనిని కొనసాగించారు. ఒకానొక శుభదినాన అనుకోని విధంగా ఇంజిన్ తయారీకి అవసరమైన కిటుకు తెలిసింది. తయారీ నిర్విఘ్నంగా సాగిపోయింది. ఇంపాసిబుల్ అన్న మాటకు అక్కడ తావు లేకుండా పోయింది. ఫోర్డ్ డిటర్మినేషన్ కి తిరుగులేదని లోకానికి మరోసారి తెలిసింది. ఈ ఉదంతాన్ని పూర్తిగా పూసగుచ్చినట్టు చెప్పలేకపోయినప్పటికీ ఇక్కడ చెప్పిన సారాంశమంతా 100కి 100 పాళ్ళు నిజం. ఫోర్డ్ సంపాదించిన మిలియన్ల విలువ చేసే సంపద వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహపడేవాళ్లు ఆలోచించి ఐశ్వర్యవంతులు కావడానికి ఉద్యుక్తులు కండి. గమ్యం మీకు చేరువలోనే ఉంది. హెన్రీ ఫోర్డ్ విజేత. ఎందుకంటే ఆయన విజయానికి సంబంధించిన సూత్రాల్ని అర్థం చేసుకున్నారు, ఆచరణలో పెట్టారు. ఆయన నమ్మిన సూత్రాల్లో దృఢ సంకల్పం కూడా ఒకటి. తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోవడం కూడా ఆయనలోని ప్రధాన లక్షణమే. ఫోర్డ్ ఉదంతాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన అంతులేని విజయానికి కారణమైన రహస్యాల్ని గురించి చెప్పిన పంక్తుల్ని మననం చేసుకోండి. దీన్ని మీరు ఆచరిస్తే హెన్రీ ఫోర్డ్ని ధనికుణ్ణి చేసిన సూత్రాల్ని మీరు స్పృశించినట్టే. మీకు తగిన రంగంలో మీరు కూడా ఫోర్డ్తో సమానమైన విజయాన్ని చవిచూస్తారు. మీ అదృష్టానికి మీరే కర్తలు. ఎందుకని? యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఫేట్, ద కెప్టెన్ ఆఫ్ యువర్ సోల్. బికాస్ ప్రఖ్యాత కవి హెన్లే రాసిన ప్రసిద్ధ కవితలోని ఈ వాక్యాల్ని చదవండి. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. ఈ మాటల ద్వారా మన అదృష్టానికి మనమే కర్తలమని, మన ఆత్మకి మనమే రౌతులమని తెలియజెబుతున్నారు. ఎందుకంటే మన ఆలోచనల్ని మనమే నియంత్రించుకోగలం కాబట్టి. ఈ మాటల ద్వారా మన మనసుల్లో ముప్పిరిగొన్న భావ సంచయంతో మన హృదయాలు పూర్తిగా మంత్రముగ్ధం అయి ఉంటాయని, కానీ ఆ మంత్రజాలం వెంట ఎవరికీ తెలిసి ఉండదని, సంబంధ బాంధవ్యాలు, జీవితంలోని పలు సందర్భాలు ఈ మంత్రజాలంతో సమన్వయాన్ని కలిగి ఉంటాయని ఆయన మనకు చెప్పుండొచ్చు. మనం ఎబ్బడిమొబ్బడుగా డబ్బును సంపాదించే ముందు మన హృదయాలను ధనార్జన దిశగా బలీయమైన కోరికతో మంత్రబద్ధం చేసుకోవాలని, మన హృదయాలు ధన చైతన్యంతో నిండిపోవాలని, ధనార్జనకు వలసిన ప్రణాళికల్ని రచించేంత వరకు ఈ కోరిక ఊపిరి సలపనివ్వకూడదని ఆయన మనకు చెప్పుండొచ్చు. కానీ హెన్లే ఒక తాత్వికుడు కాడు. ఆయన కేవలం కవి మాత్రమే. తనకు తెలిసిన నిజాన్ని కవిత్వీకరించి చెప్పాడు. తన మాటల్లోని తాత్వికతను ఎవరికి వారే గ్రహించాలన్నది ఆయన మనోగతమేమో. కొంచెం కొంచెంగా సత్యం ఒక్కో రేకును విప్పుకుని వికసిస్తుంది. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలు ఆర్థికపరమైన అదృష్టానికి తెరతీసేంత వరకు ఈ వికాసం విశ్రమించదు. మీ దశను దిశను మార్చే సూత్రాలు. ఇప్పుడు ఈ సూత్రాల అధ్యయనానికి మనం సిద్ధపడతాం. ఎలాంటి సంకోచాలకు తావివ్వకుండా మనసుల్ని పూర్తిగా తెరిచుంచుదాం. వీటిని చదివే ముందు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సూత్రాలన్నీ ఏ ఒక్కరి అనుభవంలోంచి పుట్టుకొచ్చినవి కావు. ఎంతో మంది స్వానుభవాలకు సంబంధించిన క్రోడీకరణలేవి. మీ ప్రయోజనం నిమిత్తం మీరు వీటన్నిటినీ ఒకచోట చేర్చి అధ్యయనం చేయండి. ఇదంతా మీకేం పెద్ద కష్టమైన పని కాదు. కొన్నేళ్ల క్రితం సాలెం కాలేజ్, సాలెం వెస్ట్ వర్జీనియాలో నేనొక ఉపన్యాసం ఇచ్చాను. రాబోయే చాప్టర్లో పేర్కొన్న సూత్రాన్ని నేను నా ఉపన్యాసంలో ఉటంకించాను. ఎంత లోతుగా దాని గురించి మాట్లాడానంటే, అప్పుడక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక యువకుడు దాన్ని తన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మార్చుకున్నాడు. అనంతర కాలంలో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రభుత్వంలో ఒకానొక కీలక బాధ్యతలను నిర్వహించే స్థాయికి అతను ఎదిగాడు. అటు తర్వాత ఆ వ్యక్తి నాకొక ఉత్తరం రాశాడు. నేను పేర్కొన్న సూత్రం ఎంత గొప్పదో ఆ ఉత్తరంలో అతను వివరించాడు. అందుకే రాబోయే అధ్యయనానికి పరిచయంగా ఆ ఉత్తరాన్ని మీ ముందుంచుతున్నాను. దీన్ని చదివితే రాబోయే చాప్టర్లో ఎన్ని రివార్డ్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. ప్రియమైన నెపోలియన్, మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ గా నా అనుభవం ఎందరో స్త్రీ పురుషుల సమస్యలపై నాలో అవగాహన పెంచింది. నేనిక్కడ ఒక సలహానివ్వాలనుకుంటున్నాను. అది ఎందరో విలువైన వ్యక్తులకు భవిష్యత్తులో ఉపయుక్తం కాగలదు. సాలెం కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, అంటే 1922లో మీరు మా కాలేజ్లో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఇవాళ నా దేశానికి నేను ఇంతటి సేవ చేస్తున్నానంటే అందుకు నాటి మీ ఉపన్యాసంలో మీరు పేర్కొన్న ఒక సూత్రమే ప్రబల కారణం. భవిష్యత్తులో నేను సాధించబోయే విజయాలకు కూడా అదే కారణమవుతుందంటే అతిశయోక్తి కాదు. అదంతా నిన్నా మొన్నా జరిగినట్టే ఉంది. కొద్దిపాటి చదువుతోనే, చేతిలో చాలినంత పైకం లేకుండా, అత్యున్నత వ్యక్తులతో స్నేహాలు నెరపకుండానే అద్భుత విజయాన్ని సాధించిన హెన్రీ ఫోర్డ్ గురించి మీరు ఉటంకించిన తీరు ప్రశంసనీయం. ఫోర్డ్ను గురించిన మీ మాటలు విన్న క్షణంలోనే, మీ ఉపన్యాసం పూర్తి కాకముందే నేనొక స్థిర నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించాలన్నదే ఆ నిర్ణయం. ఈ ఏడాదే కాదు, భవిష్యత్తులో కూడా వేలాది మంది విద్యార్థులు చదువులు ముగించుకుని కాలేజ్ల వెలుపలికి వస్తారు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక క్రియాశీలకమైన సలహా కావాలి. అది నేను మీ నుంచి పొందిన సలహా వంటిదే ఉండాలి. వాళ్ళంతా ఎలాంటి మలుపు తీసుకోవాలి, ఏం చెయ్యాలి, జీవితాన్ని ఎక్కడ ఆరంభించాలి వంటి ప్రశ్నలకు జవాబుల కోసం ఎదురుచూస్తుంటారు. మీరు ఎందరెందరో సమస్యల్ని పరిష్కరించారు.
తమ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో మీరే ఈ భావితరాలకు సహాయపడాలి. ఇవాళ అమెరికాలో వేలాది మంది తమ ఆలోచనల్ని ధనంలోకి అనువదించడం ఎలాగో తెలుసుకోవాలని, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆర్థిక విజయాల్ని సాధించాలని, జరిగిన నష్టాల్ని పూడ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అలాంటి వారికి ఎవరైనా సాయపడగలరంటే అది మీరే. మీరు మీ జ్ఞానాన్నంతా పుస్తక రూపంలో వెలువరిస్తే పబ్లిషింగ్ హౌస్ల నుంచి వెలువడే మొదటి కాపీని నేనే సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను. దానిపై మీ సంతకం కూడా కావాలి సుమా. శుభాభినందనలతో జెన్నింగ్స్ ర్యాండాల్ఫ్. ఈ ప్రసంగాన్నిచ్చి 35 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్లీ 1957లో అదే కాలేజ్లో మరోసారి ప్రసంగించాను. ఆ సాలెం కాలేజ్ నాకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని బహుకరించింది. ఆనాడు అంటే 1922లో నేను ఆ కాలేజ్లో ప్రసంగించినప్పటి నుంచి జెన్నింగ్స్ ర్యాండాల్ఫ్ క్రమ పరిణామాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఆయన అత్యంత ప్రతిభాశాలి అయిన వైమానిక అధికారిగా మొదలై ఒక గొప్ప వక్తగాను, పశ్చిమ వర్జీనియాకు ప్రాతినిధ్యం వహించిన అమెరికన్ సెనేటర్ గాను ఎదిగారు. మనిషి హృదయం దేన్ని కోరుకుంటుందో, నమ్ముతుందో దాన్ని సాధించి తీరుతుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.